వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. దశాబ్దాలుగా రగులుతున్న మంచుపూల కాశ్మీరం మరోసారి భగ్గుమంది. గత ఏడాది బుర్హాన్ వరి ఎన్కౌంటర్ తో మొదలైన హింస పెద్ద నోట్ల రద్దుతో కొద్దిగా తగ్గుముఖం పట్టినా ఉప ఎన్నికల వేదికగా మళ్లీ జడలు విప్పింది. తమను కాపాడుతున్న సైన్యంపైనే జనం తిరగబడుతున్న దయనీయ స్థితికి కాశ్మీరం అద్దం పడుతోంది. జమ్మూ కాశ్మీర్ గడచిన 70 ఏళ్లుగా ఆరని రావణ కాష్టంలో రగులుతున్న రాష్ట్రం. దాయాది దేశంతో అంతులేని వైరానికి ఆద్యం పోసిన రాష్ట్రం. దశాబ్దాలుగా తీవ్రవాదులకు స్వర్గధామంగా మారిన రాష్ట్రం. ఒక్క తీవ్రవాది ఎన్కౌంటర్తో 6 నెలలు ఆగకుండా సైన్యంపై రాళ్లదాడి చేసిన రాష్ట్రం. ఎన్నికల విధులకు వచ్చిన సైన్యం మీద అక్కడి స్థానికులే దాడులు చేసిన రాష్ట్రం. ఇలా కాశ్మీర్ గురించి ఎంత చెప్పుకున్నా తరగదు. సరిగ్గా ఏడాది కిందట 2016 ఏప్రిల్ 4న జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ ప్రమాణ స్వీకారం చేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తరువాత కాశ్మీర్లో పీఠమెక్కిన పీడీపీ బీజేపీ ప్రభుత్వం మీద ఇప్పుడు పెళ్లిబుకుతున్న ప్రజాగ్రహానికి నిదర్శనమీ దృశ్యాలు. కాశ్మీర్లో ఉప ఎన్నికల అనంతరం విధులు ముగించుకుని వెళుతున్న భారత సైన్యం మీద స్థానికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వాళ్లను కొడుతూ వాళ్ల చేతుల్లో సామగ్రి లాగేసుకుంటూ వాళ్లను తన్నేందుకు ప్రయత్నిస్తూ నానా రాద్ధాంతం సృష్టించారు. ఈ వీడియో దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కలకలం రేపింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యాక సైన్యం తీరుకు అనుకూలంగా కామెంట్స్ చేశారు. బాలీవుడ్ ప్రముఖుల దగ్గర నుంచి క్రికెట్ స్టార్స్, దక్షిణాది సీనియర్ నటుల వరకు చాలా మంది దీనిపై ఘాటుగా స్పందించారు. శాంతంగా ఉన్నారు కదా అని జవాన్లతో ఛాలెంజ్లు వద్దని ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ ట్వీట్ చేశారు. ఒకవేళ ఆ సైనికులు సహనం కోల్పోయి ఉంటే ఏం జరిగేదని ప్రశ్నించారు. ఈ వీడియో చూసి తనకు రక్తం మరిగిపోతోందని, మాటిమాటికి కాశ్మీర్ గురించి మాట్లాడేవారు ఇప్పుడు ఎక్కడా అంటూ ప్రశ్నించారు. ఇక జవాన్లపై జరిగిన ఈ దాడి సిగ్గుచేటంటూ మరో సీనియర్ నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. ఇక క్రికెటర్ గౌతమ్ గంభీర్ చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నా ఆర్మీ జవాన్లపై పడ్డ ఒక్కో దెబ్బకు 100 మంది జిహాదీలను చంపి ప్రతీకారం తీర్చుకోవాలంటూ గౌతమ్ చేసిన ట్వీట్ సంచలనమైంది. ఈ వీడియో రిలీజ్ అయిన మరునాడే మరో వీడియో రిలీజ్ అయింది. ఇందులో ఆర్మీ అధికారులు ఫరూక్దార్ అనే వ్యక్తిని తమ జీపు ముందు భాగానికి కట్టేసి దాదాపు 12 ఊళ్లు తిప్పినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలింగ్ రోజు రాళ్లు రువ్వుతున్న నిరసనకారుడి నుంచి తప్పించుకోవడానికి ఇలా దార్ అనే యువకుణ్ణి జీపు కట్టేసి తమకు రక్షణ కవచంగా వాడుకున్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి దార్ కూడా భద్రతా బలగాల మీదకు రాళ్లు రువ్విన వారిలో ఒకడు. ఈ అంశంపైన అదే స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలు సైన్యం మీద రాళ్లు రువ్వడానికి 100 కారణాలుంటాయి. కానీ వ్యవస్థలో ఒక భాగంగా ఉన్న సైన్యం కూడా అదే తప్పు చేయటం ఎంతవరకు సబబు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సైన్యం ఇలా తమకు రక్షణగా ఒక పౌరుణ్ణి జీపు కట్టేయటం, భద్రతా బలగాల మీద రాళ్లు రువ్వే ఎవరికైనా ఇదే గతి పడుతుందని సైన్యం హెచ్చరించడంపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా దార్ని సుమారు 12 గ్రామాలు తిప్పినట్లు ఆరోపణలొస్తున్నాయి. సైన్యం మాత్రం అతన్ని ఓ 100 మీటర్లు అలా కట్టేసి తీసుకువెళ్లి వదిలేశామంటోంది. ఎవరి మాట నిజం అన్నది తేల్చేందుకు ఆర్మీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కాశ్మీర్లో నెలకొన్న రాజకీయ, సామాజిక, శాంతి భద్రతల పరిస్థితులకు 2 వీడియోలు అద్దం పడుతున్నాయి. ఒకవైపు వేర్పాటువాదుల ప్రోద్బలంతో స్థానిక యువత భారత సైన్యానికి వ్యతిరేకంగా అడుగులేస్తోంది. ఇండియన్ ఆర్మీ సహనం వహిస్తున్న కొద్దీ రెచ్చిపోతూనే ఉంది. ఇక ఇదే కారణంగా దార్ను ఆర్మీ జీపుకు కట్టేసి తీసుకువెళ్లటం కూడా తప్పే అన్న అభిప్రాయాలున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లోనే సైన్యం అలా ప్రవర్తించినా ఒక సామాన్యుణ్ణి మానవ కవచంగా వాడుకున్న సైన్యం తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ 2 ఘటనలే కాదు, ఏప్రిల్ 8న కాశ్మీర్ లోక్సభ స్థానం ఉప ఎన్నికల్లో చెలరేగిన హింస ఏకంగా 8 మంది యువకుల ప్రాణాలు బలిగొంది.
పదుల సంఖ్యలో వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యేందుకు కారణమైంది. కాశ్మీర్ ఉప ఎన్నికల్లో నెలకొన్న హింసను చూసిన ఈసీ ఏకంగా ఏప్రిల్ 12న జరగాల్సిన అనంతనాగ్ ఉప ఎన్నికలను మే 25కు వాయిదా వేశారు. మెహబూబా ముఫ్తీ రాజీనామాతో ఖాళీ అయిన అనంతనాగ్ ఎంపీ స్థానంలో ఆమె సోదరుడు హుసేన్ ముఫ్తీ పోటీకి దిగారు. కొద్ది రోజులుగా కాశ్మీర్ సహా ఈ ప్రాంతంలో హింసాత్మక పరిస్థితులు నెలకొని ఉన్నాయి. శ్రీనగర్ ఉప ఎన్నికల్లో జరిగిన అల్లర్లు వాటిని తీవ్రస్థాయికి తీసుకువెళ్లాయి. ఈ అల్లర్లలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అల్లరి మూకలు పోలింగ్ బూతులకు నిప్పు పెట్టడంతో పాటు ఈవీఎంలను ధ్వంసం చేశారు. ఓ బస్సుకు కూడా నిప్పు పెట్టారు. అటు కేంద్రం ఇటు కాశ్మీర్ ప్రభుత్వం ఎంతో ఆశలు పెట్టుకున్న కాశ్మీర్ పార్లమెంటరీ స్థానం అనూహ్యంగా నేషనల్ కాన్ఫరెన్స్ వశమైంది. ఈ స్థానం నుంచి బరిలోకి దిగిన ఫరూక్ అబ్దుల్లా విజయం సాధించడంతో కేంద్రంతో పాటు ముఫ్తీ మహమ్మద్ సయీద్ను కూడా నిరాశపరిచింది. కాశ్మీర్లో మారుతున్న రాజకీయాలకు ఈ ఎన్నికల ఫలితం అద్దం పడుతోంది. మంచుపూల కాశ్మీరు ఎందుకిలా రగిలిపోతోంది? సామాన్య జనం సైన్యంపై ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? బ్రేక్ తర్వాత చూద్దాం. వెల్కమ్ బ్యాక్. ఓవైపు కాశ్మీర్లో సైన్యంపై స్థానికుల తిరుగుబాట్లు, మరోపక్క కాశ్మీర్ ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి దారుణ ఓటమి. ఈ రెండు ఘటనలు దేనికి సంకేతాలు? కాశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్తతలు, ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు, ప్రభుత్వానికి హెచ్చరిక. ముఫ్తీ మహమ్మద్ ప్రభుత్వం ఫెయిల్ అయిందా? మోడీ మీద కాశ్మీరీలకు నమ్మకం సడలిందా? శ్రీనగర్ బైపోల్ తీర్పే అందుకు ఉదాహరణ. ముందు ముందు కాశ్మీరంలో ఏం జరగబోతోంది? 2014 సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం కేంద్రంలో బీజేపీని పీఠమెక్కించింది. ఆ తర్వాత అదే ఏడాది 2014 నవంబర్లో మొదలైన కాశ్మీర్ అసెంబ్లీ సమరంలో కూడా అదే స్థాయిలో మోడీ హవా చూపిస్తారని అంతా అనుకున్నారు. వాస్తవానికి ఆ ఎన్నికలు కాశ్మీర్ చరిత్రలో అత్యంత విభిన్నమైనవి. ఎందుకంటే ఆ ఎన్నికల్లో కాశ్మీర్ చరిత్రలో లేనంత పోలింగ్ శాతం నమోదైంది. 5 విడతలుగా జరిగిన ఆ ఎన్నికల్లో మొదటి 2 విడతల్లోనూ 71% పైగా పోలింగ్ నమోదైంది. ఇక 5వ విడతలో ఏకంగా 76% రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఆ ఎన్నికల్లో ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలోని పీడీపీ 28 స్థానాలు దక్కించుకుంది. ఇక నిర్మల్ కుమార్ సింగ్ నేతృత్వంలో బీజేపీ 25 స్థానాలు కైవసం చేసుకుంది. అప్పటి వరకు అధికార పార్టీగా ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ కేవలం 15 స్థానాల్లోనే నిలిచింది. మొత్తానికి ఎవ్వరూ మ్యాజిక్ ఫిగర్ 44 స్థానాలు దక్కించుకోకపోవడంతో పీడీపీ బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం పీఠమెక్కడం నిజంగా సంచలనంగా నిలిచింది. అప్పటి నుంచి 2 ఏళ్ల పాటు అంతా సవ్యంగానే సాగింది. గతేడాది జనవరిలో ముఫ్తీ మహమ్మద్ సయీద్ మరణం ఎక్కడా ప్రజల్లో వ్యతిరేకతలు కూడా తలెత్తలేదు. కానీ గతేడాది చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు ప్రస్తుత కాశ్మీర్ ఉద్రిక్తతలకు పరోక్షంగా బాటలు వేశాయి. ముఫ్తీ మహమ్మద్ మరణం తర్వాత ఆమె కుమార్తె మెహబూబా ముఫ్తీ వెంటనే సీఎం పీఠం అధిష్ఠించలేదు. దాదాపు 3 నెలల పాటు కాశ్మీర్లో పొలిటికల్ గేమ్ నడిచింది. ఒకానొక దశలో బీజేపీ పీడీపీ సంకీర్ణం కూడా విడిపోతుందా అన్న పరిస్థితులు తలెత్తాయి. ఎట్టకేలకు అంతా సర్దుకొని 2016 ఏప్రిల్ 4న మెహబూబా ముఫ్తీ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిజానికి 2014 ఎన్నికల్లో అంత భారీ పోలింగ్ శాతం నమోదు కావడానికి పీడీపీ బీజేపీలకు అంత స్థాయిలో సీట్లు రావడానికి 2 కారణాలున్నాయి. మొదటిది అప్పటి వరకు ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ మీద ఉన్న వ్యతిరేకత అయితే, పీడీపీ మోడీల మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకం రెండోది. కానీ ఆ 2 గడిచిన ఏడాది కాలంలో బొమ్మయ్యాయి. దానికి తాజా కాశ్మీర్ ఎన్నికల ఫలితాలే ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజా కాశ్మీర్ పార్లమెంటరీ ఉప ఎన్నికల్లో కేవలం 7.14% పోలింగ్ నమోదైంది. గట్టిగా లెక్కేస్తే 15,000 మంది ఓటర్లు కూడా ఓట్లేయడానికి బయటకు రాలేదు. జనం ఓటేసినప్పుడు మీరేం చేశారు కనుక ఇప్పుడు వీలైతే వాడు మాట్లాడుతున్నాం. 2010-11లో స్థానిక ఎన్నికల్లో 78% ఓట్లేశారు. వేసినప్పుడు ఎందుకని స్థానిక ఎన్నికలకు మీరు విలువ ఇవ్వలేదు? ఇక్కడ మనకి హైదరాబాద్ లాగా మరో నగరంలో ఇక్కడ ఏమన్నా ఎన్నికలకు పేర్లు బూడిదగా డబ్బులు ఖర్చు పెట్టడమే కానీ వాటికి కారు, ఫోను, ప్యూను, లేకపోతే కోటు, నల్ల కోటు ఒకటి తప్పితే ఏమీ అధికారం లేకుండా చేసాం. కాశ్మీర్లో కూడా అంతే చేసాం. ఇప్పుడు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ఎవరు కూడా పాకిస్తాన్ పోవాలని ఎవరు కోరుకోరు. ఎందుకంటే అక్కడంతా ఒక భయంకరమైన పరిస్థితి, స్వేచ్ఛ లేదు, ప్రజాస్వామ్యం లేదు, అరాచకత్వం వర్ధిల్లుతోంది.
కానీ ఈ దేశంతో మేము ఉండాలని కోరుకునే ఛాయలు కనిపించినప్పుడు వెంటనే అవకాశంగా తీసుకుని ఇలా ఉంటేనే మా బతుకులు బాగుంటాయని చెప్పని విశ్వాసాన్ని కలిగించడం మన విఫలమేనా? 2.5 లక్షల మందికి పైగా ఓటర్లున్న కాశ్మీర్ సెగ్మెంట్ లో కనీసం 15,000 మంది కూడా పోలింగ్ స్టేషన్లకు రాలేదంటే దాని వెనుక బలమైన కారణమే ఉండి తీరాలి. కాశ్మీర్ చరిత్రలో ఇంత తక్కువ శాతం పోలింగ్ నమోదవటం గడిచిన 3 దశాబ్దాల్లో ఇదే మొదటిసారి. 1989లో జరిగిన ఎన్నికల్లో కాశ్మీర్లో 5.18% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాతి కాలంలో ఎన్ని ఉద్రిక్త పరిస్థితులున్నా ఎప్పుడూ ఇంత తక్కువ ఓటింగ్ నమోదు కాలేదు. కానీ ఈ ఎన్నికల్లో 7.14% పోలింగ్ నమోదు కావటం దేనికి సంకేతం అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంకో దారుణం ఏమిటంటే కాశ్మీర్లో ఉప ఎన్నికలు జరిగిన 38 పోలింగ్ బూతుల్లో కేవలం 2% మాత్రమే ఓటింగ్ నమోదైంది. ఇది కాశ్మీర్ చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే అత్యంత కనిష్ట పోలింగ్ శాతం. కేవలం 2% పోలింగ్ అంటే అక్కడ ఏంటి, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఎన్నికల ఫలితాలు జరగలేదని చెప్పుకోవాలి. అయితే ఒకటి ఒమర్ అబ్దుల్లాకి సంబంధించి మెజారిటీ మాత్రం బాగా వచ్చింది. అంటే ఒక మళ్ళీ కాయిన్ అక్కడ తిరగబడిన పరిస్థితి. దీన్ని ఆసరా చేసుకుని అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే రద్దు చేయాలని, గవర్నర్ పరిపాలన పెట్టాలని చెప్పని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పరిస్థితులు అయినట్టయితే డెఫినెట్గా అక్కడ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ పాలనని ఏదో స్టేక్స్ కోసం, తాత్కాలిక లబ్ధి కోసం, సర్దుబాటు కోసం ఆలోచించే కంటే ఫారూక్ అబ్దుల్లా డిమాండ్ చేస్తున్నట్టుగా అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణం రద్దు చేసి గవర్నర్ పరిపాలన పెట్టినట్టయితే కొంత శాంతి భద్రతలను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంతలా కాశ్మీరీల అభిప్రాయాల్లో మార్పు రావడానికి చాలా కారణాలున్నాయి. వాటిలో మొదటిది, అత్యంత కీలకమైనది, గతేడాది జూలై 8న జరిగిన బుర్హాన్వనీ ఎన్కౌంటరే. 2016 జూలై 8 సాయంత్రం భద్రతా దళాలు హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బుర్హాన్ వనీని ఎన్కౌంటర్ చేశాయి. దీంతో లోయ ఒక్కసారిగా రగిలిపోయింది. బుర్హాన్ వనీ మద్దతుదారులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. వనీ అంత్యక్రియలకు వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఆనాడు ఒక తీవ్రవాది అంత్యక్రియలకు హాజరైన ప్రజల్లో సగానికి సగం మంది కూడా ఈరోజు కాశ్మీర్ ఉప ఎన్నికల్లో ఓటు వేయటానికి రాలేదంటే పరిస్థితి ఎంత తారుమారైందో అర్థమవుతుంది. తమ జీవితాలు బాగు చేస్తారని మోడీకి, ముఫ్తీకి ఓటేసిన ప్రజల నమ్మకం గడచిన ఏడాది కాలంలో ఎలా సమాధైపోయిందన్నది ఇట్టే అర్థమవుతుంది. ఆనాడు బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత లోయ ఒక్కసారిగా భగ్గుమంది. అలా ఆనాడు రగిలిన రావణ కాష్టం ఇప్పటికీ మండుతూనే ఉంది. బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ను జీర్ణించుకోలేని కాశ్మీరీ యువత రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. సైన్యం మీదే దాడులకు దిగారు. అలా అప్పట్నుంచి ఇప్పటి వరకు ఈ అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. కాశ్మీర్ లోయలో సైన్యంపై రాళ్లు రోవటం అన్నది నిత్యకృత్యమైపోయింది. ఇప్పటి వరకు ఈ అల్లర్లలో 90 మంది ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు 14,000 మందికి పైగా పౌరులు, సామాన్యులు గాయపడ్డారు. వారితో పాటు 4,000 మంది భద్రతా దళాలు కూడా గాయాలయ్యాయి. ఇలా సైన్యంపై దాడులు చేయాల్సిందిగా యువకులకు వేర్పాటువాదులు, కొన్ని రాజకీయ పార్టీలు, పాక్ శక్తులు డబ్బులిస్తున్నట్లు ఆరోపణలు, ఆధారాలు కూడా వచ్చాయి. అయినా సరే అల్లర్లు ఆగలేదు. గతేడాది నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత కొన్నాళ్ల పాటు కాశ్మీర్లో రాళ్లు రువ్వటం తగ్గుముఖం పట్టినా ఇప్పుడు మాత్రం మళ్లీ పుంజుకుందనే చెప్పాలి. గతంలో మాదిరిగానే ఇప్పుడు ప్రతి శుక్రవారం కాశ్మీర్లో రాళ్లు రువ్వటం, పాకిస్తాన్ జెండాలు పట్టుకుని ఆందోళనలు చేయటం కామన్ అయిపోయింది. గెలవాలంటే ఒక అటల్ బిహారీ వాజ్పేయి ఒక స్లోగన్ ఇచ్చారు, కాశ్మీరియత్ జమూరియత్ అనేది. కాశ్మీరియత్ అంటే మన కాశ్మీరే మనకు ముఖ్యం. రెండోది ఏంటంటే డెమోక్రసీ. ఈ రెండు విషయాల్లోని అంత సక్సెస్ఫుల్ కాలేదేమో అనేది ఈ పీడీపీ బీజేపీ ప్రభుత్వం మనం అనుకోవాలి. అది ఎట్లాగంటే నెంబర్ 1, ఇప్పుడు ఈ పీడీపీకి బీజేపీకి పొంతన కుదరటలేదు. ఎందుకంటే వీళ్ళ పాలసీలు వేరు, వాళ్ళ పాలసీలు వేరు. ఇంతకుముందు బీజేపీ దేనికైతే వ్యతిరేకత ఉందో ఇప్పుడు దాన్ని సపోర్ట్ చేయవలసి వస్తున్నది. రెండోది ఏంటంటే జమహూరియత్. అక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం ఏముందంటే అక్కడ ప్రజలు అడుగుతుంది కాశ్మీర్లోంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ని విత్డ్రా చేయాలని. అది చాలా పెద్ద విషయం. అది ఆర్మ్డ్ ఫోర్సెస్ విత్డ్రా చేసే పరిస్థితి వచ్చిందా లేదా అని పక్కన పెడితే అక్కడ ప్రజల్ని మనసులు గెలుచుకోవడంలో తేనే ఆర్మ్డ్ ఫోర్సెస్ విత్డ్రా చేయడానికి ఆ పరిస్థితులు రాలేదు. ఇలా ఇప్పటికీ ఈ ఆందోళనలు కొనసాగుతున్నా వాటి ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తప్పుగా అర్థం చేసుకున్నాయి. కానీ కాశ్మీర్ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం అంత తక్కువ మందే బయటకు వచ్చినా నేషనల్ కాన్ఫరెన్స్ విజయం సాధించటం రెండూ ఇప్పుడు వారికి మింగుడు పట్టం లేదు.
ఇది పతనమవుతున్న బీజేపీ పీడీపీ కోటకు ప్రత్యక్ష ఉదాహరణ అన్న భయాలు కలిగిస్తున్నాయి. చల్లని కాశ్మీరం రావణ కాష్టంలా ఎందుకు మారింది? పార్టీల వైఫల్యమా? షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. జమ్మూ కాశ్మీర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయా? గత ఏడాది నుంచి కొనసాగుతున్న అల్లర్లు, తాజా ఎన్నికల ఫలితాలు దానికి సంకేతమా? కీలెరిగి వాత పెట్టడంలో నేర్పరి అయిన మోడీ కాశ్మీర్ విషయంలో మాత్రం ఎక్కడ తప్పటడిగేస్తున్నారు. మూలాల నుంచి నరుక్కు రావాల్సిన సమస్యను పైపైన పరిష్కరించాలని చూసి తప్పు చేశారా? అసలు కాశ్మీర్లో తాజా ఎన్నికల ఫలితాలు చేస్తున్న హెచ్చరికలేంటి? 2014లో కేంద్రంలో మోడీని చూసి తమ బతుకులు కూడా బాగుపడతాయన్న నమ్మకంతో కాశ్మీర్లో కూడా బీజేపీకి ఓటేశారు ప్రజలు. బీజేపీకి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు లేని ప్రాంతాల్లో కూడా కాషాయి జెండా రెపరెపలాడిందప్పుడు ఇక ప్రభుత్వ వ్యతిరేకత అన్నది స్పష్టంగా పీడీపీకి పడ్డ ఓట్ల సంఖ్యను చూస్తే తెలిసొచ్చింది. ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ మీద నమ్మకంతో ఇంత భారీగా ఓట్లేశారు. గత పాలకులకు భిన్నంగా వాళ్లు అడుగులేస్తారన్న ఆశతో ఓట్లేశారు. కానీ పీఠమెక్కిన తర్వాత అధికార పార్టీలు రెండు కాశ్మీర్ను, కాశ్మీర్ సమస్యను అర్థం చేసుకోవటంలో దారుణంగా ఫెయిల్ అయ్యాయి. అసలు కాశ్మీర్ సమస్య మూలాల్ని తెలుసుకుని అడుగులేయకుండా తలెత్తిన అనిశ్చితిపై సైనిక చర్యలతో బలవంతంగా అణగదొక్కాలని చూశారు. ఇది కాశ్మీర్లో మరింత ఆగ్రహానికి కారణమైంది. దీనికి తోడు బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీరీ ప్రజల దృక్పథాల్లో గణనీయమైన మార్పు వచ్చింది. దీనికి తోడు అప్పటికే బుర్హాన్ వానీ సోషల్ మీడియాలో కాశ్మీరీ యువతలో ఒక హీరోలా వెలిగిపోతున్నాడు. అతని వేర్పాటువాదానికి యువత ఎందుకు అనుకూలంగా ఉందన్న కోణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి మూలాల నుంచి సమస్యను పరిష్కరించడం మానేసి ముందుకెళ్లారు. దీంతో అప్పటి నుంచి ప్రజలు ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు పాక్ శక్తులు, వేర్పాటువాదులు కలిసి ఆ ఆగ్రహానికి మరింత ఆద్యం పోశారు. ఇవన్నీ కలిసి ప్రభుత్వ వ్యతిరేకతకు కారణమయ్యాయి. ఇప్పుడు బుర్హాన్ వానీ అనేది ఒక కల్ట్ ఫిగర్ లాగా తయారయ్యాడు. అక్కడ ఆ కల్ట్ ఫిగర్ తయారయ్యడానికి మనం చూస్తాం స్పష్టంగా. లక్షల మంది బుర్హాన్ వానీ ఫ్యూనరల్కి వచ్చారు. సో అక్కడ కాశ్మీర్లో యూత్ని ఎందుకు బుర్హాన్ వానీ లాంటి వాళ్ళ మీద అట్రాక్ట్ అవుతున్నారంటే వాళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్ వస్తున్నాయి. ఒకటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సరిగ్గా రావట్లేదు. సో ఉద్యోగాలు ఇవ్వడానికి మనం గవర్నమెంట్ ప్రయత్నం చేయాలి. అక్కడ కాశ్మీర్లో కూడా ఒక సెపరేటిస్ట్ ఎలిమెంట్స్ యువతలు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు ఏదైనా పోలీస్ రిక్రూట్మెంట్ కానీ ఆర్మీ రిక్రూట్మెంట్ అన్నా కూడా ఇదే ఎవరైతే రాళ్ళు రుగుతున్నారో వాళ్ళ మళ్ళీ పోలీస్ రిక్రూట్మెంట్కి వస్తున్నారు. సో ఒక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నమెంట్ ఆఫ్ కాశ్మీర్ కానీ ఒక కరెక్ట్ పాలసీ ఉండాలి. వీళ్ళు ఏంటంటే దేశద్రోహులు కాదు. వీళ్ళు పోలీసులోని ఆర్మీలో చేరుతున్నారంటే వీళ్ళు దేశం మీద కొంచెమైనా ఒక నమ్మకం ఉంది, అరే మాకు ఉద్యోగాలు దొరుకుతాయని. సో వీళ్ళు రెచ్చగొట్టే వాళ్ళని ఆపాలి. ఎవరైతే సెపరేటిస్ట్ ఉన్నారో ఈ హురియత్లో చాలామంది ఎలిమెంట్స్ ఉన్నారు, ఎవరైతే వీళ్ళు రెచ్చగొడుతున్నారో వాళ్ళని ఆపాలి. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఫెయిల్ అవుతుంది. ఇక వీటితో పాటు ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం తమ హక్కుల కోసం కేంద్రంతో పోరాడుతోందన్న ఆలోచనల్ని ప్రజల్లో కలిగించలేకపోయారు. పీడీపీ వచ్చిన తర్వాత, అందులోనూ ముఫ్తీ మహమ్మద్ మరణం తర్వాత పార్టీ మొత్తం కేంద్రం చేతిలో తొత్తు అయిపోయిందన్న భావన పెరుగుతూ వచ్చింది. దీనికి తోడు ఏ ఒక్క అంశంలో కూడా కాశ్మీర్ ప్రభుత్వం కేంద్రంతో పోరాడినట్లు కనిపించలేదు. కాశ్మీర్ కోసం పోరాడాల్సిన అంశాల్లో కూడా కేంద్రం చెప్పినట్లుగానే నడుచుకుంటోందన్న అపప్రద మూటగట్టుకుంది. అది ఎలక్షన్లలో ఓటేయటం వరకు కాదు కదా, కనీసం నామినేషన్లు వేయడానికి కూడా రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఇక వీటికి తోడు బుర్హాన్ వానీ ఎన్కౌంటర్ తర్వాత జరుగుతున్న ఆందోళనల్ని కట్టడి చేయడానికి భద్రతా బలగాలు ప్రయోగిస్తున్న పెల్లెట్లు కూడా వ్యతిరేకతను పెంచుతున్నాయి. శుక్రవారం నాడు భద్రతా దళాలపై రాళ్లు రువ్వటం, పాకిస్తాన్ జెండాలు పట్టుకుని ప్రదర్శనలు చేయటం ఇప్పటికీ కామన్ గా జరుగుతున్న అంశమే. అయినా ఇప్పటికీ ప్రజలపై భద్రతా దళాల పెల్లెట్ దాడులు ఆగటం లేదు. వాస్తవానికి ఈ పెల్లెట్ దాడుల విషయంలో కాశ్మీరీలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయంలో సైనికులు చెప్పే కారణాలు వాళ్లకు ఉండవచ్చు, కానీ ఈ దాడుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు గాయపడటం, కొందరు కళ్లు కోల్పోయి గుడ్డివాళ్లుగా మిగలటం వంటివి ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగ్రహాన్ని పెంచేశాయి. రెండు 2014లో నరేంద్ర మోదీ గారు గెలిచిన తర్వాత అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ప్రజల్లో మళ్ళీ పెద్ద ఆశ చిగురించింది. టీడీపీ, బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఏదో రూపంలో ఈవేళ అక్కడ ఒక పరిష్కారం వస్తుందని చెప్పని
మళ్ళీ ఏదో మామూలు రాజకీయం కొనసాగించారు. అదేమంటే ప్రజలు మభ్యపెట్టారు. ఉదాహరణకి ఈ నోట్ల రద్దప్పుడు బీజేపీ వారు అంతా ఏం చెప్పారు, చూసారా నోట్ల రద్దు వల్ల ఉగ్రవాదం అంతా అంతమైపోయింది, జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతత వచ్చేసిందని చెప్పన్నారు. అంటే ఇదేదో ఊరికే మేట నొక్కితే అంత ఆగిపోయేట్టుగా. ఇది చాలా అసలు లోతులు లేనటువంటి రాజకీయము, పరిణతి లేనటువంటి పరిపాలన. చాలా లోతుగా ఆలోచించాలి. ప్రజాస్వామ్య రాజ్యంలో ఇంత సంక్లిష్టమైన సమస్య ఉన్నప్పుడు 70 ఏళ్ళు రావణ కాష్టంలో రగులుకుంటుంటే రాజకీయంగా మన వాళ్ళని ఎమ్మెల్యేని చేసుకోవాలి, మనం మంత్రులు కావాలని తప్పితే ఎక్కడా కూడా దీర్ఘకాలంగా ఈ దేశ భవిష్యత్తు కోసం దీన్ని పరిష్కారం చేయాలన్న కోరిక కనిపించడం లేదు. వాజ్పేయి గారు కొంచెం చూసే ప్రయత్నం చేశారు, కొంతకాలం పాటు మన్మోహన్ సింగ్ గారు ప్రయత్నం చేశారు తప్ప ఇంకా ప్రయత్నం ఎవరు చేయలేదు. ఇప్పటికీ ఉత్తర కాశ్మీరంలో ఉద్రిక్తతలు చల్లారలేదు. నిజానికి కాశ్మీరీ యువత ఇలా వేర్పాటువాదుల చేతుల్లో పావులుగా మారడానికి మూల కారణం వారికి ఉపాధి లేకపోవటమే. అక్కడ శాంతి నెలకొంటేనే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. శాంతి లేకపోతే ఉపాధి ఉండదు, బతుకు తెరువు ఉండదు. ఇటీవల కాశ్మీర్లో ఓ పెద్ద టన్నెల్ ప్రారంభించిన ప్రధాని మోడీ కాశ్మీరీ యువతను ఉద్దేశించి మీకు టెర్రరిజం కావాలా, టూరిజం కావాలా అని వ్యాఖ్యానించారు. నిజానికి టూరిజానికి ఉపాధికి పెద్ద సంబంధం లేదు. ముందుగా కాశ్మీరీ ప్రజలకు ఉపాధి కల్పించే ప్రయత్నాలు చేయాలి. యువత కాలక్షేపం కోసం ఇలా పెడదారి పట్టారనుకోవటం సబబు కాదు. నిజానికి ఇక్కడ తీవ్రవాదం అన్నది జీవన్మరణ సమస్య. దాన్ని చులకన చేయటం మంచిది కాదు. ఆ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అర్థం చేసుకోలేదన్న నిజం ప్రజలు గుర్తించారు. టన్నెళ్లు, ట్రైన్లు ఇచ్చి తమను మభ్యపెట్టలేరని ప్రజలు భావించారు. అందుకే ఈ ఎన్నికలతో వారికి గట్టిగా సమాధానం చెప్పారు. బుర్హాన్ వనీ అంత్యక్రియలకు వచ్చినంత మంది కూడా ఎన్నికల్లో ఓట్లు వేయటానికి రాలేదంటే ప్రభుత్వం మీద గడిచిన ఏడాదిలో ఏ స్థాయిలో వ్యతిరేకత పెళ్లుబుకిందో అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి పీడీపీ యొక్క పోకడలు, తర్వాత ఈ అణిచివేత విధానాలని వాళ్ళు గోరంతల కొండంతలు చేసి విదేశీ సొరబాటుదారులు వస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ యువతని రెచ్చగొట్టేటువంటి పరిస్థితుల్లో దీన్ని డీల్ చేయటంలో కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి వ్యూహాన్ని అనుసరించలేదేమో అని చెప్పని అనిపిస్తోంది. అంటే కొన్ని మంచి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆశించినటువంటి సత్ఫలితాలు అంటే తాత్కాలికంగా సద్దుమణగటమే తప్ప మొత్తంగా అక్కడ సమస్యని పరిష్కరించేటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వ వ్యూహాలు అనేటువంటి అక్కడ పనిచేయలేదు. సో సహజంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైందంటే ఒక యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది పీడీపీ మీద జనాలకు మొహం మొత్తినటువంటి పరిస్థితి. అట్లాగే అణిచివేత విధానాలు గోరంతలు కొండంతలు చేసి విద్రోహుల్ని దేశ భక్తుల కింద వాళ్ళు చిత్రీకరించినటువంటి పరిస్థితి. దీనంతటి ద్వారా ఏంటంటే యువత అక్కడ ప్రత్యేకంగా ప్రభావితం చెందటం. పైగా సైన్యం ప్రజల ఆందోళనను అడ్డుకునేందుకు చేస్తున్న ప్రతిదాడులు ఆ ఆగ్రహాన్ని మరింతగా పెంచుకుంటూ పోతున్నాయి. నిజానికి ప్రజలు చేస్తోంది కరెక్ట్ అని ఎవరూ చెప్పరు. కానీ అదే టైంలో సైన్యం వ్యవహరిస్తున్న తీరును కూడా విమర్శిస్తున్న వాళ్లు లేకపోలేదు. 70 ఏళ్లుగా భారత సెగలో చల్లారని నిప్పుల కొలిమిగా మండుతున్న కాశ్మీరీ సమస్యను ఒక్కసారిగా నీళ్లు పోస్తే చల్లారిపోతుందనుకోవటం అపోహే అవుతుంది. దాని మూలాలు వెతికిపట్టి అక్కడి నుంచి నరుక్కొని రావాలి. అన్నింటికన్నా ముఖ్యంగా కాశ్మీరీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో ఆ ప్రక్రియ మొదలు కావాలి. అది కాదని సైనిక బలగంతో బలవంతంగా ఆందోళనల్ని, ఆవేశాల్ని అణగదొక్కాలని చూస్తే ఇదే రిజల్ట్స్ పదే రిపీట్ అవుతుంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.